అందరికీ నమస్తే. ఎప్పుడు చేసుకునే దోశ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రేషన్ బియ్యం తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, రాజ్మా, బబ్బర్ పప్పు, శనగలు, నేను పొట్టు మినపప్పు వేసానండి. మీ దగ్గర నార్మల్ మినపప్పు ఉన్నా ఓకే. వేసుకొని కొద్దిగా మెంతులు కూడా వేయండి. తర్వాత 2, 3 సార్లు మంచిగా కడిగి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి 8 గంటల పాటు నానబెట్టుకోండి. ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాం. చూసారు కదండి ఏ విధంగా నానాయో. మంచిగా నానిన బియ్యాన్ని మరి ఒక్కసారి కడిగి మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మన బియ్యం మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం గట్టిగా పట్టుకుంటే కూడా పునుగులకు పనిచేస్తుందండి. తర్వాత నైట్ అంతా ఇలా ఫర్మెంట్ చేసుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదండి, తగినంతగా ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని దోశ వేసుకోవడమే. చాలా మంచిగా వస్తుందండి దోశ. చూడండి ఈ విధంగా వేసుకుంటే మనకి కొంచెం క్రిస్పీగా రావాలి అని అనుకుంటే సిమ్లో పెట్టి వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. క్రిస్పీగా వచ్చిన దోశకి చట్నీ కూడా అవసరం లేదండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ విధమైన దోశ ట్రై చేయండి. చూసారు కదండి ఎంత మంచిగా వస్తుంది. 2 సైడ్ కూడా కాల్చుకుంటే చాలా బాగుంటుంది.